డియర్ స్టూడెంట్స్, మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆసిలేషన్స్ అనే లెసన్ పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం గ్రావిటేషన్ అనే లెసన్ చెప్పుకోబోతున్నాం. ఈ లెసన్ కేర్ఫుల్గా వినండి. గ్రావిటేషన్ చాలా కాలం నుంచి ఈ హెవెన్లీ బాడీస్ అన్నీ కూడా ఎలా రివాల్వ్ అవుతుంటాయి యూనివర్స్లో. హెవెన్లీ బాడీస్ అంటే ఈ పెద్ద పెద్ద బాడీస్, ఎర్త్, శాటమ్ ఇలాంటి పెద్ద పెద్ద బాడీస్ అన్నీ కూడా హెవెన్లీ బాడీస్. అవన్నీ కూడా యూనివర్స్లో ఎలా ఉన్నాయి, అవన్నీ ఎలా రివాల్వ్ అవుతున్నాయని చాలామంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. వాళ్ళు ఎలా ఊహించారో ఫస్ట్ చూద్దాం. 2nd సెంచరీలో జియోసెంట్రిక్ థియరీ అనే ఒక థియరీ ప్రపోజ్ చేయబడింది. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే టాలమీ అనే సైంటిస్ట్ అనమాట. జియోసెంట్రిక్ థియరీ ఏం చెప్తుందంటే, సెంటర్లో ఎర్త్ ఉంటుందట. ఈ ఎర్త్ చుట్టూరు కూడా హెవెన్లీ బాడీస్ అన్నీ కూడా, అంటే సన్, మూన్ ఇలాంటి హెవెన్లీ బాడీస్ అన్నీ కూడా ఎర్త్ చుట్టూరు రివాల్వ్ అవుతుంటాయి అన్నమాట. అంటే యూనివర్స్కు ఎర్త్ సెంటర్గా ఉంటుంది. ఎర్త్ చుట్టూరు యూనివర్స్లో ఉండే హెవెన్లీ బాడీస్ అన్నీ కూడా రివాల్వ్ అవుతుంటాయని ఈ జియోసెంట్రిక్ థియరీ ప్రపోజ్ చేయబడింది. ఈ థియరీని అప్పట్లో అందరూ కూడా బిలీవ్ చేశారు 16th సెంచరీ వరకు. 16th సెంచరీలో నికోలస్ కోపర్నికస్ అనే సైంటిస్ట్ వచ్చి వేరే ఇంకొక థియరీని ప్రపోజ్ చేశాడనమాట. ఈ థియరీ ఏంటంటే హెలియోసెంట్రిక్ థియరీ. ఈ హెలియోసెంట్రిక్ థియరీ ఏం చెప్తుందంటే, సన్ అంటే సూర్యుడు మధ్యలో ఉండి సన్ చుట్టూరు కూడా అన్ని హెవెన్లీ బాడీస్ రివాల్వ్ అవుతుంటాయట. అన్ని హెవెన్లీ బాడీస్ కూడా సర్కులర్ పాత్లో రివాల్వ్ అవుతుంటాయి. సెంటర్లో సన్ ఉంటాడని చెప్పారనమాట. దీన్ని హెలియోసెంట్రిక్ థియరీ అంటారు. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే నికోలస్ కోపర్నికస్. ఈ థియరీ ఎప్పుడైతే వచ్చిందో జియోసెంట్రిక్ థియరీని అందరూ బిలీవ్ చేయటం మానేశారు. నెక్స్ట్ ఇదిగో టాలమీ అనే సైంటిస్ట్ ఇతనే అనమాట. అలానే కోపర్నికస్. నెక్స్ట్ కెప్లర్ అనే సైంటిస్ట్ వచ్చి ఈ హెవెన్లీ బాడీస్ మోషన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి 3 లాస్ని చెప్పాడనమాట. వాటిని కెప్లర్స్ లాస్ అంటారు. అవి థియరిటికల్గా ప్రూవ్ చేయబడ్డాయి. మరి ఇతను ఏం చెప్పాడు అంటే, కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానటరీ మోషన్ పబ్లిష్డ్ ఎప్పుడంటే 1609 నుంచి 1619 మధ్యలో ప్రపోజ్ చేశాడు అనమాట జోహానస్ కెప్లర్. ఇతను చెప్పిన తర్వాత ఈ హెలియోసెంట్రిక్ థియరీలో సన్ చుట్టూరు అన్ని హెవెన్లీ బాడీస్ కూడా సర్కులర్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతుంటాయి అని చెప్పాడు కదా, దాన్ని తీసేసి ఇతను ఎలిప్టికల్ ఆర్బిట్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఇప్పుడు కెప్లర్స్ లాస్ ఏం చెప్పినాయో చూద్దాం కేర్ఫుల్గా మనం. ఫస్ట్ కెప్లర్స్ ఫస్ట్ లా, దీన్ని లా ఆఫ్ ఆర్బిట్స్ అని కూడా అంటారనమాట. ఇది ఏం చెప్తుందంటే, ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ది సన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకీ. ఇది కెప్లర్స్ ఫస్ట్ లా అనమాట. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇది ఒక ప్లానెట్. అన్ని ప్లానెట్స్ కూడా ఈ సన్ చుట్టూరు ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇలా రివాల్వ్ అవుతుంటాయి. దీర్ఘవృత్తాకార కక్షల్లో ఇలా రివాల్వ్ అవుతుంటాయి అన్నమాట అన్ని ప్లానెట్స్ కూడా. మరి ఈ ప్లానెట్స్కి ఈ ఎలిప్టికల్ ఆర్బిట్కి ఇక్కడ ఒక ఫోకస్ ఉంటుంది, నాభి. ఇక్కడ ఇంకొక ఫోకస్ ఉంటుంది, అంటే 2 నాభులు ఉంటాయి అన్నమాట. వాటిని ఫోకీ అంటారు. ఫోకస్ అంటే నాభి, ఫోకీ అంటే ప్లూరల్ నెంబర్, నాభులు. ఓకే, మరి ఇప్పుడు ఈ F1 అనే ఫోకస్ దగ్గర సన్ ఉంటాడా, లేకపోతే F2 అనే ఇంకొక ఫోకస్ దగ్గర సన్ ఉంటాడా అంటే, ఎక్కడో ఒక చోట ఇక్కడ కానీ ఉంటాడనమాట. అర్థమవుతుందా? ది సన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ వన్ ఆఫ్ ది ఫోకీ. ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ఉంటాడు. మరి అన్ని ప్లానెట్స్ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్లోనే రివాల్వ్ అవుతాయి అంటే, కొన్ని ప్లానెట్స్ సర్కులర్ ఆర్బిట్లో కూడా రివాల్వ్ కావచ్చు. అలా సర్కులర్ ఆర్బిట్లో రివాల్వ్ అయితే అలాంటప్పుడు ఈ 2 ఫోకస్లు ఒకదాంతో ఒకటి మెర్జ్ అయిపోతాయి అన్నమాట. కరెక్ట్గా సెంటర్ దగ్గర 2 మెర్జ్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎలిప్టికల్ ఆర్బిట్కు ఇలా పొడవుగా ఉండే యాక్సిస్ను మేజర్ యాక్సిస్ అంటారు.
ఇది మేజర్ యాక్సిస్. మరి ఇలా ఉండే యాక్సిస్ను మైనర్ యాక్సిస్ అంటారు అనమాట. ఒకవేళ కనుక సర్కులర్ ఆర్బిట్ అయితే ఈ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ లెంగ్త్లు ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడైతే మేజర్ యాక్సిస్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఈ మైనర్ యాక్సిస్ లెంగ్త్ తక్కువ ఉంటుంది అనమాట ఎలిప్స్లో. అదే ఒకవేళ సర్కులర్ ఆర్బిట్ అయితే ఈ రెండిటి లెంగ్త్లు కూడా ఈక్వల్ అయిపోతాయి. సో మనకు కెప్లర్ చెప్పిన ఫస్ట్ లా ఏంటో తెలిసిపోయింది అనమాట. అన్ని ప్లానెట్స్ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంటాయి. ఈ ఎలిప్స్కు 2 ఫోకస్లు ఉంటాయి. ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ సిచ్యువేట్ అయి ఉంటాడు అనమాట. దీన్ని లా ఆఫ్ ఆర్బిట్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ కెప్లర్స్ సెకండ్ లా, దీన్ని లా ఆఫ్ ఏరియాస్ అని కూడా చెప్తారనమాట. ఈ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. కెప్లర్స్ సెకండ్ లా స్టేట్స్ దట్ ది లైన్ జాయినింగ్ ది ప్లానెట్ అండ్ ది సన్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్స్. లేకపోతే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, ది ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ది రేడియస్ వెక్టార్ ఈజ్ కాన్స్టెంట్. ఈ కెప్లర్స్ సెకండ్ లాని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం మనం. ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక ప్లానెట్ ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి ప్లానెట్. ఈ ప్లానెట్ ఏం చేస్తుందంటే సన్ చుట్టూరు ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నది ఆ ప్లానెట్. ఓకేనా. సన్ ఎక్కడున్నాడు, ఏదో ఒక ఫోకస్ దగ్గర, ఇక్కడ సన్ సిచ్యువేట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్లానెట్ ఏం చేసిందంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఇలా మూవ్ అయిందనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ అది ఏ దగ్గర ఉంది, ఏ దగ్గర ఉన్న ప్లానెట్ ఇలా బి వరకు మూవ్ అయిందనమాట. దానికి ఫర్ ఎగ్జాంపుల్కి 1 month పట్టింది అనుకుందాం. అంటే 1 monthలో ఏ దగ్గర ఉన్న ప్లానెట్ ఇలా బి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇదేంటిది, సన్ని ప్లానెట్ను జాయిన్ చేసేటువంటి లైన్, ది లైన్ జాయినింగ్ ది సన్ అండ్ ది ప్లానెట్. ప్లానెట్ ఏ దగ్గర ఉన్నప్పుడు ఇది లైన్, ప్లానెట్ బి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దిస్ ఇస్ ది లైన్ జాయినింగ్ ది సన్ అండ్ ది ప్లానెట్. ఎప్పుడైతే ఈ ప్లానెట్ ఏ నుంచి బికి మూవ్ అయిందో ఈ లైన్ కూడా ఏం చేసింది, ఇలా కొంత ఏరియాను స్వీప్ చేసింది, అంటే చిమ్మిందనమాట. చిమ్మటమే కదా స్వీపింగ్ అంటే. ఈ లైన్ ఏం చేసిందంటే కొంత ఏరియాను స్వీప్ చేసేసింది. ఆ ఏరియా ఎంత అంటే సమ్ A2 అనుకోండి ఆ ఏరియా. ఓకేనా. ఈ బి దగ్గర ఉన్న ప్లానెట్ ఇలా రివాల్వ్ అయి మూవ్ అవుతూ ఏదో ఒక టైంలో అది సి దగ్గరికి వచ్చేసింది. మీరేం చేస్తారంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 1 month గడిచింది అనుకోండి, ఆ సి దగ్గర ఉన్న ప్లానెట్ డి దగ్గరికి వచ్చేసింది. అంటే ఇక్కడ ఎంత టైమో ఇక్కడ కూడా అంతే టైం. సి దగ్గర ఉన్న ప్లానెట్ డి దగ్గరికి వచ్చేసింది కదా. మరి ఇదేంటిది, ది ఏరియా స్వెప్ట్ బై ది లైన్ జాయినింగ్ ది సన్ అండ్ ప్లానెట్ ఇన్ ది నెక్స్ట్ 1 month. తర్వాత 1 monthలో ఇంత ఏరియాను స్వీప్ చేసేసింది. ఇప్పుడు మీరు ఈ ఏరియా ఎంతో మెజర్ చేయండి, ఈ ఏరియా కూడా ఎంతో మెజర్ చేస్తే 2 ఏరియాలు కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే అర్థం ఏంటి, ఈక్వల్ టైమ్స్లో ఈ లైన్ అంటే ది లైన్ జాయినింగ్ ది సన్ అండ్ ప్లానెట్, ఈ లైన్ ఈక్వల్ ఏరియాస్ను స్వీప్ చేస్తున్నది అనమాట. ఏంటంటే ది లైన్ జాయినింగ్ ది సన్ అండ్ ప్లానెట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ in equal intervals of time. This is కెప్లర్స్ సెకండ్ లా. ఇదే అనమాట కెప్లర్స్ సెకండ్ లా. జాగ్రత్తగా 1కి 2 సార్లు చూడాలి దీన్ని. సరే ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రూవ్ చేద్దాం. దీనికి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. ఏంటంటే ది ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ది రేడియస్ వెక్టార్ ఈజ్ కాన్స్టెంట్. ఇలా కూడా చెప్పచ్చు. ఆ స్టేట్మెంట్ ఏంటో ఇప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ రఫ్గా ఒక సెక్టర్ ఉంది, దీని ఏరియా కనుక్కోబోతున్నా. అంటే ఫస్ట్ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో దీని ఏరియా కావాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రేడియస్ వెక్టార్ కదా దీని పేరు, అందుకని
ఈ లెంగ్త్ ఎంత అంటే స్మాల్ ఆర్. ఎంత టైం పాస్ అయిందంటే సమ్ డిటి టైమ్స్ పాస్ అయింది అనుకోండి, డిటి. ఆ డిటి టైం లోపల ఇక్కడున్న ప్లానెట్ ఇక్కడికి వచ్చింది అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే డి థీటా. నేనేం చేయబోతున్నానంటే అది ఎంత ఏరియాను స్వీప్ చేసిందో ఆ ఏరియా కనుక్కోబోతున్నా. దాన్ని మీరు డిఏ అనుకోండి. అంటే డిఏ ఈజ్ ది స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏరియా స్వెప్ట్ బై ది రేడియస్ వెక్టార్ ఇన్ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం డిటి. అది ఎట్లా వస్తుందంటే ఇది ట్రయాంగులర్ షేప్లో ఉంది కదా దాదాపుగా. అఫ్ కోర్స్ సెక్టరే అయినా కూడా ఇక్కడ ఉండే దీన్ని కరువుని మనం రఫ్గా ఒక స్ట్రైట్ లైన్ లాగా ఊహించుకుందాం. ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఊహించుకోకూడదు. ఈ యాంగిల్ చాలా తక్కువ ఉన్నప్పుడే ఇలా ఊహించుకోవాలి. మనం స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో మెజర్ చేస్తున్నాం. సరే ఓకే, ఇది ట్రయాంగులర్ షేప్లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అదే కదా దాని ఏరియా. హాఫ్ ఇంటూ బేస్ ఎంత అంటే స్మాల్ ఆర్ ఇంటూ హైట్ అంటే ఈ లెంగ్తే కదా. ఇది ఆర్క్ కదా. ఆర్క్ అంటే మీకు తెలుసా రేడియస్ ఇంటూ యాంగిల్ అని. సో ఆర్క్ కావాలంటే ఆర్ డి థీటా. సో హాఫ్ ఇంటూ ఆర్ డి థీటా. ఇప్పుడు నేను కనుక్కుంది స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏరియా కదా, ఏరియల్ వెలాసిటీ కనుక్కుంటున్నా. ఏరియల్ వెలాసిటీ అంటే డిటి చేత డివైడ్ చేయాలి ఎల్హెచ్ఎస్ సైడు ఆర్హెచ్ఎస్ సైడు. డిటి చేత డివైడ్ చేస్తే డిఏ బై డిటిని ఏరియల్ వెలాసిటీ అంటారు. సో హాఫ్ ఆర్ స్క్వేర్ డి థీటా బై డిటి వచ్చిందనమాట మనకి. హాఫ్ ఆర్ స్క్వేర్ డి థీటా బై డిటి అంటే మీకు తెలుసు కదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. సో ఒమేగా వచ్చేసింది. డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆర్ ఇంటూ ఆర్ ఒమేగా అంటే డి థీటా బై డిటి అంటే ఒమేగా కాబట్టి ఇలా రాసేసాను నేను. ఆర్ స్క్వేర్ని సమ్ ఆర్ ఇంటూ ఆర్ ఒమేగా అని రాశాను. ఇదేం కష్టమైన స్టెప్ ఏం కాదు. మరి అప్పుడు డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆర్ ఇంటూ మీకు తెలుసు కదా ఆర్ ఒమేగా అంటే వి అని. వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా కాబట్టి హాఫ్ ఆర్వి రాశాను అనమాట. యాంగులర్ మొమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్ అనేది మనకు తెలిసిన ఫార్ములా, రొటేటరీ మోషన్లో వస్తుంది. అప్పుడు విఆర్ ఈజ్ ఈక్వల్ ఎల్ బై ఎం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆర్వికి బదులుగా ఎల్ బై ఎం రాసేస్తున్నా నేను. డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ ఎల్ బై 2m ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. ఎందుకంటే ఎల్ అనేది యాంగులర్ మొమెంటం, ఎం అనేది మాస్, ఈ రెండు కూడా కాన్స్టెంట్సే. ఎందుకంటే ఒక ప్లానెట్ ఇలా రివాల్వ్ అయ్యేది సన్కు ప్లానెట్కు మధ్యలో ఉండే అట్రాక్షన్ వల్ల. సన్కు ప్లానెట్కు మధ్యలో ఉండే అట్రాక్షన్ ఫోర్స్ అనేది సెంట్రల్ ఫోర్స్. అంటే ఇది సెంట్రల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఇలా రివాల్వ్ అవుతుంటుంది. సెంట్రల్ ఫోర్స్ వల్ల యాంగులర్ మొమెంటం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే టార్క్ ఉండదు కాబట్టి. సో యాంగులర్ మొమెంటం అనేది కాన్స్టెంట్, మాస్ కూడా కాన్స్టెంట్. సో డిఏ బై డిటి అనేది ఒక కాన్స్టెంట్ అనమాట. అంటే అర్థం ఏంటి, ది ఏరియల్ వెలాసిటీ ఈజ్ ఎ కాన్స్టెంట్, లేకపోతే ది ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ది రేడియస్ వెక్టార్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇదే కెప్లర్స్ సెకండ్ లా. ఓకే, కెప్లర్స్ థర్డ్ లాని అండర్స్టాండ్ చేసుకుందాం ఇప్పుడు మనం. దీన్ని లా ఆఫ్ పీరియడ్స్ అంటారనమాట. ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఇదే కదా ఎలిప్స్, ఇక్కడ సన్ ఉన్నాడు, లేకపోతే ఇక్కడైనా ఉండొచ్చు. మీకు తెలుసు కదా ఎలిప్స్కు రెండు ఫోకస్లు ఉంటాయని, ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ఉంటాడని. ఇట్లా ఉండేదాన్ని మేజర్ యాక్సిస్ అంటారు అనమాట, ఇట్లా ఉండేదాన్ని మైనర్ యాక్సిస్ అంటారు. మేజర్ యాక్సిస్ లెంగ్త్ 2a, మైనర్ యాక్సిస్ లెంగ్త్ 2b. మేజర్ యాక్సిస్లో సగం లెంగ్త్ను సెమీ మేజర్ యాక్సిస్ అంటారు అనమాట. మేజర్ యాక్సిస్లో హాఫ్ లెంగ్త్ను సెమీ మేజర్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు కెప్లర్స్ థర్డ్ లా ఏం చెప్తుందంటే, ఒక ప్లానెట్ ఇలా ఒకసారి సన్ చుట్టూరు పూర్తిగా రివాల్వ్ అయ్యి మరలా అక్కడికే వస్తే దానికి బట్టే టైంను టైం పీరియడ్ అంటారు. సో టైం పీరియడ్ అంటే ఏంటి, ది టోటల్ టైం టేకన్ బై ది ప్లానెట్ టు మేక్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ అరౌండ్ ది సన్.
సన్ చుట్టూరు ఒకసారి పూర్తిగా ఇలా తిరిగి రావటానికి ఎంత టైం పడుతుందో దాన్ని టైం పీరియడ్ అంటారనమాట. మేజర్ యాక్సిస్ లెంగ్త్లో హాఫ్ లెంగ్త్ను హాఫ్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ లేకపోతే సెమీ మేజర్ యాక్సిస్ అంటారు. ఇప్పుడు ఈ కెప్లర్స్ థర్డ్ ఏం చెప్తుందంటే T² ఈజ్ ప్రపోర్షనల్ టు A క్యూబ్. అంతే. అంటే ఏంటి? ది స్క్వేర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఏ ప్లానెట్ అరౌండ్ ది సన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ length of semi-major axis. Cube of length of semi-major axis. T² is proportional to A cube. లేకపోతే T1² by T2² is equal to A1 cube by A2 cube. ఇదే కెప్లర్స్ థర్డ్ లా. దీన్ని ఇలా సెమీ మేజర్ యాక్సిస్ అని చెప్పచ్చు, లేకపోతే T² is proportional to ఈ సన్కు ప్లానెట్కు ఉండే యావరేజ్ డిస్టెన్స్ క్యూబ్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. So the square of time period of revolution of the planet around the sun is directly proportional to the cube of average distance between the sun and planet. కాబట్టి దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. ఏని యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ ప్లానెట్ అనైనా చెప్పచ్చు, లేకపోతే లెంగ్త్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ అనైనా చెప్పచ్చు అనమాట. ఇది కెప్లర్స్ థర్డ్ లా. ఇంకో పాయింట్ ఏంటంటే కెప్లర్స్ సెకండ్ లా చెప్పుకునేటప్పుడు మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏంటి అంటే ఇలా సన్ చుట్టూరు ప్లానెట్ రివాల్వ్ అవుతుంటుంది కదా. రివాల్వ్ అవుతున్నప్పుడు ఆ ప్లానెట్ ఇలా సన్కు దగ్గరగా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అంటే దాని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఆర్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఇలా సన్ నుంచి ప్లానెట్ దూరంగా వెళ్ళిపోయినప్పుడు స్లోగా మూవ్ అవుతుంది, అప్పుడు వెలాసిటీ తక్కువ ఉంటుంది, రేడియస్ ఎక్కువ ఉంటుంది. చూసారా? వెలాసిటీ తక్కువ ఉంటే రేడియస్ ఎక్కువ, వెలాసిటీ ఎక్కువ ఉంటే రేడియస్ తక్కువ అనమాట. ఓవరాల్గా L/2m మాత్రం కాన్స్టెంట్. అర్థమవుతుందా? L/2m ఈజ్ ఏ కాన్స్టెంట్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ కూడా కెప్లర్స్ లాస్ అనమాట. నెక్స్ట్ కెప్లర్స్ లాస్ నుంచి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. రైట్.